శ్రీమాత్రే నమః. తులారాశి ఫిబ్రవరి నెల జాతక ఫలితాలు తెలుసుకుందాం. తులారాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? వారు ఏం చేయబోతున్నారు? మరి ఏం చేసినా మీరు మాత్రం ఈ విధంగా చేయండి. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. కాకపోతే తులారాశి వారు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి. తులారాశి వారు జాగ్రత్త. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. కాకపోతే తులారాశి వారు మాత్రం మీ పని ఖచ్చితంగా చేయండి. అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఎందుకు చేతులు జోడించబోతున్నారు? అసలు ఆ ఇద్దరు ఏం చేయబోతున్నారు? ఈ విషయాలను తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? తులారాశిలో పుట్టినవారు ఈ 2025 సంవత్సరం నుండి మిఠాయిలు పంచిపెట్టేటువంటి శుభవార్త వినబోతున్నారు. మొదటిగా ఇక్కడ మనం తులారాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏవైతే 12 రాశులు ఉంటాయో అలాగే సహనం కలిగిన రాశి జాతకులు. అలాగే తులారాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదు. అంటే వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వారిని వారు మాత్రం నమ్ముకోరు. అందువల్ల తులారాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటం కూడా జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటివి ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి తులారాశిలో పుట్టినవారు ఈ 2025 సంవత్సరం నుండి మీకు అయితే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలు, కష్టాలను ఎదుర్కోవటం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో, అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తులారాశి వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారు. 2025 నుండి మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే మీరు 100 కేజీల మిఠాయిలను పంచుతారు. అంతటి పెద్ద శుభవార్తను మీరు ఇప్పుడు వినబోతున్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క తులారాశి వారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధన చేయటం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ తులారాశిలో పుట్టినవారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు. అయితే ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఏమిటంటే కనుక, మొదటిగా మీరు దైవారాధన చేయటం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవటం. ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయం తప్పకుండా సాధించి తీరుతారు. కాబట్టి తులారాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవటం మొదలు పెట్టండి. అలాగే తులారాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటంటే డౌట్లో ఉండిపోవటం. అలాగే మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవటం. అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు. ఇక ఇలా చేయటం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవటం కూడా ఇంకా ఎక్కువగా మొదలుపెట్టండి. అలాగే తులారాశి వారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి. ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనులలో ఆటంకాలు కలగవచ్చు. అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. మీరు చేసే పని జరగకుండా చేయటానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ చేయటం అనేది జరుగుతుంది.
ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటారు. కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండటం చాలా అంటే చాలా ఉత్తమం. అంతేకాకుండా ఈ తులారాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా సాగింది. కానీ ఈ 2025 ఫిబ్రవరి నుండి మాత్రం మీ జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలు మారబోతున్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు. కాబట్టి ఈ తులారాశి వారికి ఈ 2025 నుండి అన్ని శుభవార్తలు జరగబోతున్నాయి. అందరి శుభవార్తలు వినబోతున్నారు. అది ఏంటి అని చూసుకున్నట్లయితే గనక ఇక నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టుకోబోతున్నారు. ఈ కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనులు ముందుకు వెళ్ళాలి అని మరియు విజయాలు సాధించాలి అనుకున్న స్థానాలకు వెళ్ళాలి, అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటి అన్నిటిలో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు. కాబట్టి నూతన ప్రారంభాలు, వస్తువుల కొనుగోలు అయినటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు. కాబట్టి అవన్నీ కూడా ఈ సమయంలో నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభం మొదలు పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేగిపోవడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయటం జరుగుతూ ఉంటుంది. కానీ మీరు ఏమాత్రం పక్కన వాళ్ళ మాటలను బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకుని వెళ్ళటం చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికీ చెప్పకుండా మీపై మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళతారో అప్పుడే విజయాలు అనేవి తప్పకుండా మీ సొంతం అవుతాయి. కాబట్టి ఈ 2025 నుంచి అయితే మీ నూతన ప్రారంభం మొదలవుతాయి. అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవటం కానివ్వండి, ఇల్లు కొనుక్కోవటం కానివ్వండి, నూతనంగా ఏమైనా వ్యాపారాలు మొదలు పెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతున్నాయి. కాబట్టి వీటి వల్ల అయితే మీరు ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు. కాబట్టి తులారాశి వారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచైనా శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది. మొదటగా మీరు అయితే ప్రతి ఒక్క మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ 5 నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను ఆంజనేయ స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మాన్ని కట్టుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలు ఉన్నా సరే, ఎటువంటి కీడులున్నా సరే అవన్నీ కూడా మీ నుంచి దూరమైపోయి మీరు అనుకున్న వాటిలో విజయాలను సాధించి తీరుతారు. అలాగే ఈ యొక్క తులారాశి వారికి 2 వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా చేతులను జోడిస్తారు. ఇక మీకు తిరుగు ఉండదు. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే మోకాళ్లతో మీ దగ్గరకు వచ్చి మీ ముందు కూర్చొని చేతులను జోడిస్తారు. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్త పడాలి. ఆ 2 మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయట పెట్టేయాలి. మిమ్మల్ని వాళ్ళు అంత క్షమాపణలు అడిగినా, ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళను అస్సలు రానివ్వకూడదు. అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు. అయితే ఆ 2 వ్యక్తులు ఎవరు, అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువ నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి, అలాగే మీ జీవితంలో ఈ 2025 ఫిబ్రవరిలో జరగబోయే అద్భుతాలు ఏంటి, గుడ్ న్యూస్లు మీకు ఏ రంగంలో బాగుంటుందో ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 2025 సంవత్సరం నుండి మీకు మంచి ఏంటి, చెడు ఏంటి, దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలుస్తుంది. అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడ నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకున్నవారు అవుతారు. అలాగే తులారాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే హేళన చేశారో మీతో అసలు అయ్యే పని కాదు, ఇక మీరు వేస్ట్, మీరు దేనికి పనికిరారు, మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే
మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, అలాగే మీ టాపిక్ తీసుకుని ప్రతి ఒక్క చోట మీరు దేనికి పనికిరారు అని ఇప్పటివరకు మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళందరూ ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు. అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడ నుండి వాళ్లకు చెబుతారు. అలాగే మీరు వారి నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైంది. ఇక నుంచి తులారాశి వారి యొక్క జాతకం మారిపోబోతుంది. రాబోయే 48 గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. మీరు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నా, అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉంది. ఇప్పుడైతే దానికి తప్పకుండా ఫలితం వస్తుంది. ఇక్కడ నుండి మీరు ప్రతి ఒక్కరి నోరు మూయించేస్తారు. అయితే తులారాశి వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందుకుంటారు. కాకపోతే మీకు ఉన్న బద్ధకం, లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి. ఎందుకంటే ఇక్కడ నుంచి లేజినెస్ ఏ పని అనేది అవ్వదు. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులను చకచకా చేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు వాటంతటా అవే అయిపోతాయిలే అని మాత్రం ఎప్పుడూ కూడా మీరు అనుకోవద్దు. మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తారు. కాబట్టి మీలో ఉండేటటువంటి లేజీని పక్కన పెట్టి చక్కగా మీ పనులను మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు మంచి జరిగి విజయాలు అనేవి సాధిస్తారు. అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు. వారు బంధువులు కావచ్చు, లేదా మీ స్నేహితులు కావచ్చు, లేదా మీరు పనిచేసే చోటు కావచ్చు. ఆ ఇద్దరు మీరు బాగా నమ్మిన వాళ్ళు మీ లైఫ్లో ఇంతకు ముందే ఉన్నారు. కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకోండి, ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో గమనించండి. ఈరోజు మీకు మంచిగా ఉందని, మీరు ఆర్థికంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు. అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్ళు మీద కనికరం, జాలి అనేది చూపించవద్దు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్నవారు అవుతారు. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండటం, డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవటం, ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే. కాబట్టి అటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో మీరే గమనించండి. ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు, మీ రిలేషన్స్లోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడూ మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేవి తీస్తారు. కాబట్టి ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు, ఇలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు మీరే గమనించుకోండి. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు, కానీ వారిని మాత్రం మీ దగ్గరకు చేరనివ్వకండి. కాబట్టి ఈ ఒక్క తులారాశి వారు మేము చెప్పినట్లుగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. మీ ప్రోత్సాహంతో మీ పనులను మీరే చేసుకోండి. పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి. ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది. తద్వారా మీకున్న ఇబ్బందులు, కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి. మీరు లైఫ్లో బాగా సెటిల్ అవుతారు. అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి. తద్వారా మరింత పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.